హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త. కేంద్ర మంత్రి కీలక ప్రకటన. వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 8వ పే కమిషన్ చాలా సంవత్సరాలుగా చర్చనీయాంశంగా ఉంది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు నవీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం గురించి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమలు చేస్తే దేశవ్యాప్తంగా 36 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు. జూలై 1, 2025 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఖ్య 36.57 లక్షలు అని నిర్మలా సీతారామన్ అన్నారు. 8వ వేతన సంఘం అమలుపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఉద్యోగి సంఘాల సిఫారసులను చురుగ్గా పరిశీలిస్తుందని కూడా ఆమె తెలిపారు. 8వ వేతన సంఘం యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిఫారసుల్లో ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు. అమలు చేస్తే అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్ డి ఉద్యోగి కనీస ప్రాథమిక జీతం నెలకు 18,000. కొత్త వేతన సంఘం ప్రకారం ఇది నెలకు 51,480కి పెరుగుతుంది. ఇది భారీ వేతన పెంపును సూచిస్తుంది. వేతన పెంపు శాతాన్ని నిర్ణయించే ఫిట్మెంట్ అంశం కూడా ప్రస్తుతం 2.57 నుండి 2.87కు పెరుగుతుందని భావిస్తున్నారు. దీని అర్థం వివిధ వేతన స్కేల్లోని ఉద్యోగులు అధిక ప్రాథమిక వేతనం మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు. జీత సవరణలతో పాటు 8వ వేతన సంఘం కూడా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు జీవన వ్యయంతో పెన్షనర్లు వారి నెలవారీ పెన్షన్లో సహేతుకమైన పెంపును ఆశిస్తున్నారు. ఇది వారి పదవి విరమణ సంవత్సరాల్లో మెరుగైన ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. అలాగే 8వ పే కమిషన్ అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక పెద్ద ఆర్థిక ప్రోత్సాహకంగా ఉంటుంది. జీతాల పెంపుదల, ఫిట్మెంట్ కారకం పెరుగుదల మరియు పెన్షన్ ప్రయోజనాలలో పెరుగుదల అవకాశం ఉన్నందున ఉద్యోగులు రాబోయే నెలల్లో సానుకూల వార్తల కోసం ఆశాజనకంగా ఉన్నారు. ప్రభుత్వ తుది నిర్ణయం ఆర్థిక అంశాలు, మంత్రిత్వ శాఖల సిఫారసులు మరియు బడ్జెట్ పరిగణనలపై ఆధారపడి ఉంటుంది. 8వ వేతన సంఘం అమలు చేయబడితే భారతదేశం అంతటా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా పెంచుతుంది.